నమస్తేనా. నమస్తే. మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది జగన్ పైన. ఎయిర్పోర్ట్ కట్టినా నేనే కట్టా అని చెప్తాడు, పోలవరం కట్టినా నేనే కట్టా అని చెప్తాడు, అమరావతి కట్టినా నేనే కట్టా అని చెప్తాడు ఆయన అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దానికోసం మీరు ఏం చెప్తారు? మరి అది ఆయన చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే వ్యాఖ్యలు చేశారో దీనికి సంబంధించి నేను కట్టానని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఏం కట్టారో వచ్చి జనాలకి చెప్పాలి. ఏం కట్టారో ఇప్పుడు ఆయన అడిగాడు. మీరే ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు 2014లో సీఎం ఎవరండి? చంద్రబాబు నాయుడు. అమరావతి స్టార్ట్ చేసింది ఆయన. శంకుస్థాపనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. ఫస్ట్ ఏమో నేను అమరావతికి సపోర్ట్ చేస్తాను, రైతులకు సపోర్ట్ చేస్తున్నా అన్నారు. తర్వాత దాని జోలికి రాలా, పట్టించుకోలేదు. అసలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత 3 రాజధానుల పేరుతోటి విశాఖపట్నం అన్నారు, విజయవాడ అన్నారు, తర్వాత కర్నూలు అన్నారు. ఏది సంబంధం లేకుండా ఇప్పుడు వాళ్ళే తిడుతున్నారు ప్రజలు. ఏదండి మరి మీరు ఏం చేశారు? ఒక ఇటుక రాయినా కట్టారా? ఏం కట్టారని చెప్పి అంటున్నారు. ఎంతసేపటికి మేము సచివాలయం కట్టాము, మేము అది కట్టాము, ఇది కట్టాము, మేము రంగులేసాం అని చెప్తున్నారు తప్ప ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, పెద్ద ఆయన అడుగుతున్నాడు, చెప్పండి మరి. ఇప్పుడు పెద్ద ఆయన అడిగాడు, మేమే కట్టాము, మీరు ఏం కట్టారు? భోగాపురం ఎయిర్పోర్ట్లో మీరు ఏం చేశారు? పోనీ అమరావతిలో ఏం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ కి అప్రూవల్స్ మేమే ఇచ్చామంటున్నారు. ఇప్పుడు అప్రూవల్ మీరు ఇచ్చారంటే ఇంక జనాలు చూస్తలేరా? జనాలు మీరు ఏం మాట్లాడారో జనాలకు తెలియదా? పోనీ ఇంతకు ముందు అంటే సెల్లు లేదు, ఏదో అప్పుడు ఏదో పేపర్లో వచ్చేసి చదివేవాళ్ళు, పలానోళ్ళు ఇదంట, పలానోళ్ళు ఇదంట అని. ఇప్పుడు అన్ని అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా. మరి మీరు మాట్లాడింది, నేను మాట్లాడింది అన్నీ ఉంటది కదా. మరి అలాంటిది నాయకులు మాట్లాడింది ఉండదా? అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నేను కట్టనివ్వను, దాన్ని నేనే అడ్డుపడతా అని చెప్పారు కదా. మరి ఈగలు కూడా తోలుకొని ఎయిర్పోర్ట్కి ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకని అడిగారు కదా జగన్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు. ఉన్న ఎయిర్పోర్ట్లోనే ఈగలు తోలుకుంటున్నారు, మరి ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు వైజాగ్లో అన్నారు కదా. మరి దానికి ఏం చెప్తారు? ఎంత కాదండి, ఎంత అభిమానిస్తే మాత్రం అంత గుడ్డోల్లాగా ఉంటామా మనం? ఇప్పుడు వాళ్ళ అభిమానులు ఉన్నారు, ఎంత అభిమానిస్తే మాత్రం ఇంత గుడ్డితనంగా ఉంటారా వీళ్ళు? ఎదుటోని తిట్టడానికి, మెసేజ్లు పెట్టడానికి మీకు చేతులు వస్తున్నాయి, మంచి చెడులు పనులు జరుగుతుంటే మీ కంటికి కనపడదా? మీ నాయకుడు ఓటమికి మీరే కారణం. నేను అది కూడా చెప్తున్నా, ఎవరైతే మీ అభిమానులు ఉన్నారో మీరే కారణం మీ నాయకుడు ఓటమికి. ఆయన ఏది చేసిన పనులు చెప్పుకోవాలా? మేమే చేసాం, ఎవడో చేసిన పనికి వచ్చేసి మీరు వచ్చేసి మేమే చేసామని చెప్తే జనాలు చూడట్లేరా? కరెక్ట్ అంటారా? అంటే పూర్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆయన కష్టం లేదన్నారు. 2 ఏళ్ల ముందు ఎయిర్పోర్ట్ కడుతున్నాం అన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టే వద్దా అన్నాడు ఆయన. మరి ఎయిర్పోర్టే వద్దా? ఇప్పుడు మొన్న కూడా ఏమన్నారు దాని గురించి? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పోలవరం పూర్తి అయిన తర్వాత దాన్ని కూడా మేమే చేసాము, అయిపోయింది, లాస్ట్లో వచ్చి బోల్ట్లు బిగించాడు చంద్రబాబు, దాన్ని కూడా ఆయనే కట్టాడు అని చెప్తారు. జగన్ గారు వద్దనేది 15,000 ఎకరాలు వస్తే 2,500 రూపాయలు సరిపోతాయని చెప్పారు. ప్రపంచంలో ఎకరా 15,000 లేదని. ఇప్పుడు ఉంటే ఏమైపోయిందండి? రేపు స్పీచర్కి పనికి వస్తుంది కదా. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్టు, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఒకేసారి నిర్మాణం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు, బెంగళూరు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. శంషాబాద్ ఇంకొక 100 ఏళ్ళకు కూడా సరిపోద్ది కదా ప్లేసు. ఇంకో 100 ఏళ్ళకు కూడా ఎయిర్పోర్ట్ కలిసి వస్తుంది కదా. మరి అప్పుడు కట్టేటప్పుడే వాళ్ళు ఆలోచించి కట్టుకున్నారు కదా. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు కట్టారా శంషాబాద్ ఎయిర్పోర్ట్? ఒక 20 ఏళ్ళు అయింది కదా. 20 ఏళ్ళ నుంచి అయితే రన్నింగ్లో ఉంది కదా. మరి రన్నింగ్లో ఉండేటప్పుడు మరి ఆ మాత్రం కూడా ఎందుకంటే ఏం కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్న, జగన్ గారు అధికారంలో ఉన్న, ప్రజల సాహసమే కదా కట్టేది. కొంతమంది ఏమో వచ్చి జగన్ గారు అడిగితే భూములు ఇవ్వరు, చంద్రబాబు నాయుడు గారు అడిగితే భూములు ఇస్తారని కాంట్రవర్సీ. ఇప్పుడు భూములు ఇస్తారు అంటే మరి ఏం పని చేయాలి కదా సార్. ఇప్పుడు ఈయనేమో వద్దంటున్నాడు. ఈయన వద్దన్న తర్వాత ఆయనేమో నేను కట్టిస్తానని చెప్పేసి ఇప్పుడు పూర్తి చేసాడు ఎయిర్పోర్టు. ఆయన పూర్తి చేశాడు. నెక్స్ట్ ఇయర్కి డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది. దాన్ని కూడా ఓపెన్ చేసేస్తారు. దాని దెబ్బతోటి ఒక్కసారిగా వీళ్ళు పనిచేస్తున్నారు, జనాల్లో వీళ్ళకి మంచి వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు నాన్న అని చెప్పి జనంలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. దానివల్ల చాలా పెద్ద దెబ్బ పడుతుంది ఈ పార్టీకి, వైసీపీకి. నేను చెప్తున్నాను కదా, కరాకంటికి 2027 డిసెంబర్ నాటికి పోలవరం కంప్లీట్ అయిపోద్ది. ఆ దెబ్బ మాత్రం మామూలుగా ఉండదు వైసీపీకి. నెక్స్ట్ టైం మేమే గెలుస్తాం. ఎవరు? 29లో 29 వస్తే అడగండి నన్ను. 2029లో 29 వస్తే అడగండి నన్ను. 29 దాకా ఈసారి 11 వచ్చింది. అదే చెప్తున్నాను, 29 అయినా వస్తే అడగండి అంటున్నా. ఒకవేళ ఎందుకంటే వాళ్ళ అంచనాల ప్రకారంగా ఒక 10 సీట్లు పెరగచ్చు అనుకోండి, ఓకేనా? ఒక 10 సీట్లు పెరగచ్చు అనుకోండి. 29లో 29 వస్తే అడగండి నన్ను. అంటే వైసీపీ కార్యకర్తలు వచ్చేది జగన్ తెచ్చేది జనసేన జగనన్న కార్యకర్తలు అని మాట్లాడుతున్నారు. ఏమో రిగ్గింగ్ చేసుకుంటారేమో, చేసుకోమని చెప్పండి. రిగ్గింగ్ చేసుకుంటారేమో, చేసుకోమని చెప్పండి. కూటమి చేసింది కూడా అదే అని మాట్లాడుతున్నారు. ఎవరు? కూటమి వాళ్ళు వచ్చి వేసారంట మాకు ఓట్లు. కూటమికి వేసారా ఓట్లు?
ఏ వైసీపీ లీడరు వచ్చి టీడీపీకి జనసేనకు ఓట్లు వేశారో చెప్పండి మరి. ఏ కార్యకర్తలు వచ్చి మరి మాకు ఓట్లు వేశారు, 40% ఓట్లు వచ్చింది అన్నారు కదా, ఎవరు వచ్చి ఓట్లు వేశారు? మేము వద్దు అనుకుంటే మీకు 151 సీట్లు వచ్చింది. టీడీపీ వద్దు అనుకున్నా, జనసేనను వద్దు అనుకుంటే మీకు 151 సీట్లు వచ్చింది. మేము వద్దు అనుకోకపోతే చివరి పరిస్థితి వస్తుంది. అంటే ఇండివిజువల్ గా వైసీపీని ఎదుర్కొనే శక్తి లేకనే పొత్తు పెట్టుకొని వచ్చారని మాట్లాడతారు. దీని గురించి సరే, మీరు పొత్తు లేకుండా వచ్చారు, ఏం చేశారు? మీరు పొత్తు లేకుండా వచ్చారు కదా, మీరు మా మీద మీరు గెలిచారా? అంటే గతంలో పొత్తు లేకుండానే పార్టీని form ఇప్పుడు చేశారు కదా అలా జగన్మోహన్ రెడ్డి. కాంట్రవర్సీలు చేయాలంటే మేము 100 చెప్తాం, కానీ కరెక్ట్ కాదు అది. ఇప్పుడు మీరు చెప్పారు, మీ టైం వచ్చినప్పుడు మీరు గెలిచారు, మా టైం వచ్చినప్పుడు మేము పండబెట్టి తొక్కలేదా? నిద్ర కూడా లేకుండా చేశాం కదా, మరి దానికి ఏం చెప్తారు? ప్రజలకి పొత్తు పెట్టుకోవడం చూడండి, కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ప్రజలకి ప్రజా సమస్యలు తీర్చాలి మనం. ఈ పొత్తులు గిత్తులు ఇవన్నీ తర్వాత. పొత్తులు పెట్టుకొని 10 పార్టీలు కలుపుకొని ఏమన్నా చేసుకొని ప్రజా సమస్యలు, ప్రజలకు రోడ్లు బాగుండాలి, వాళ్ళకి ఏదైతే అన్ని సోర్స్ బాగుండాలి, స్కూళ్ళు బాగుండాలి, పిల్లలకి వైద్యం అందాలి, దీని మీద ఫోకస్ చేయాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఇది మన టార్గెట్. వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారో మనకు అవసరం లేదు. ఎవడు పని చేస్తే మనకు వాళ్ళు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు పని చేయని, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. చంద్రబాబు గారు పని చేయని, చంద్రబాబు గారు సీఎం. పవన్ కళ్యాణ్ గారు పని చేయని, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మీకెందుకు, పొత్తు పెట్టుకోకపోతే ఎందుకు? పొత్తు పెట్టుకోకుండా మీ అన్న వస్తున్నాడుగా, రాని గెలవని. మేము వద్దంలేదు కదా, ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఎవరైనా. అంటే ఈసారి ఇండివిజువల్ గా పోటీ చేస్తే కూటమి పార్టీలు ఇండివిజువల్ గానే పోటీ చేస్తారు. గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు గెలవరని మీరు అనుకుంటున్నారు? అంటే గతంలో ఓడిపోయినారు కదా జగనన్న పైన. ఇప్పుడు మేము జనసేన పార్టీ, నేను ఉన్నదే చెప్పేస్తున్నా, మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. మా వాడు పని చేస్తున్నాడు, ఓకేనా? పని చేయలేదని చెప్పేసి రుజువు చేయడానికి మీరు మైకులు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని వస్తారంటే రండి, డ్రోన్లు పెట్టుకుందరు, రండి మరి. ఏ ఊరికి వెళ్దాం రండి, ఆ ఊర్లకు వెళ్దాం. మీ కడప జిల్లాగా వెళ్దాము, లేకపోతే ఇంకా చిత్తూరుకు వెళ్దాము, రాయలసీమలో ఏ ప్రాంతానికి వెళ్దామా రండి. అంటే పని చేయలేదు అని పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా చెప్పారా? ఇన్ని రోజుల్లో ఆఖరికి ఏలూరు ఇప్పుడు విద్యాలయాలు కూడా ఇప్పుడు నిన్న మొన్న ఆయనకు పాలాభిషేకం చేశారు విద్యార్థులు. ఎందుకు చేశారు? పని చేయండి చేశారా? చెప్పండి మరి. కరెక్ట్ కాదు కదన్నా. ఇప్పుడు పని చేసే వాళ్ళని చేయనిద్దాం, పని చేయనప్పుడు మీరే ఓడించండి, తప్పులేదు. నేనే అయ్యాను ఓటు పని చేయనప్పుడు. మీరు అన్నట్టుగానే మీరు ఏమంటున్నారు, నేను జనసేన పార్టీ కార్యకర్తను మాట్లాడుతున్నారు. కార్యకర్త కావచ్చు, అభిమాని కావచ్చు, అవును, అట్లున్నాడు కాబట్టి నేను అభిమానినే. అభిమాని కాబట్టి అటే ఫేవరబుల్ గా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా కూడా మీరు చెడుగానే కనబడుతుందని ఈ అభిమాని ఓటే 2019లో నేను నీకు వేసా. ఈ అభిమాని ఓటే నేను నీకు వేసా. అంటే అభివృద్ధి జరగలేదా ఎక్కడ జరిగిందన్న? ఏం జరిగింది చెప్పు. జరగలేదా? ఎక్కడ జరిగింది? మీరు చూడలేదా? ఎక్కడ? రండి, నేను అమరావతి తీసుకెళ్తా, నేను మాది విజయవాడనే తీసుకెళ్తారండి. మరి ఎక్కడ చేశారు, ఏం చేశారో, ఎన్ని రోడ్లు వేశారో, ఎన్ని బిల్డింగ్లు కట్టించారో, ఎన్ని అర్ధాల మేడలు కట్టించారో. ఆయన అయ్యాంలో 5 ఏళ్ళు టైం ఉంటది కదా, 5 ఏళ్ళు టైం, 1800 రోజులు టైం ఉంటది కదా. ఈ 1800 రోజుల్లో ఏం జరిగిందో విజయవాడలో, ఆ 1500 రోజులు రైతులు కన్నీరు పెట్టుకున్నారు కదా, మరి ఏం చేశారో చెప్పండి రండి మరి నాకు. అంటే చేయనట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసుంటే ఉండండి, చేసుంటే మీరు చెప్పిందే వాస్తవం. చేసుంటే 1500 రోజులు రైతులు నిరాహార దీక్ష ఎందుకు చేశారు మరి చెప్పండి. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది ఆ రైతులే కదా, ఆ రోజు జగన్ గారికి సపోర్ట్ చేసింది ఆ రైతులే కదా, మరి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది ఆ రైతులే కదా. మరి ఎందుకు మరి 1500 రోజులు నిరాహార దీక్ష చేశారు? ఎందుకు? రైతు కన్నీరు పెట్టకూడదని చెప్పి మీరే అన్నారు. రైతు కన్నీరు పెట్టడం మనకి మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ లో అన్న మాటలు వినండి. ఫస్ట్ ఏమన్నారు? అమరావతి రాజధాని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈయన శంకుస్థాపనకు కూడా రాలా. మోదీ గారికి సరే పార్టీలు ఉంటే మీరు గొడవలు పడండి, ఏమన్నా చేసుకోండి, అది తర్వాత విషయం. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మనం గౌరవించాలి కదా. అరే మనం రేపటి రోజు ఆ ప్రధానమంత్రి గారు డబ్బులు ఇవ్వకపోతే 2 లక్షల కోట్లు నీకు అప్పు ఇవ్వకపోతే మీరు ఎక్కడి నుంచి అమ్మ ఒడ్లు ఏమి ఇచ్చారు చెప్పండి మరి. ఆ ప్రధానమంత్రి గారు మీకు ఇవ్వకపోతే ఫండ్స్ మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు మరి? మరి వడ్డీ తీసుకుంటున్నాడు అంటే మరి కరెక్టే అన్నా. మరి ఆయన దగ్గర తీసుకోకుండా చెప్పాలన్నమాట. మేము ఇచ్చామని చెప్పేసి. ప్రధానమంత్రి గారు ఫోటో ఆయన ఉందా ఆయన ఇచ్చిన పథకాల మీద? చెప్పండి మరి. చూపించమంటారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి వేసుకుంటున్నారు కదా. ఎవరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి అదే కదా అన్న ఇచ్చే గౌరవం. ఇప్పుడు ఇచ్చే గౌరవం అదే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అట్లా పొత్తు అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. అన్నారా లేదా? ఉండండి నేను చెప్తున్నాను కదా. ప్రత్యేక హోదా తెస్తానన్నారు. తర్వాత అక్కడ సెంట్రల్లో కేంద్రం వచ్చేసింది పైన. ఆయనే అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి, లేదు అక్కడ సెంట్రల్లో పాస్ అయిపోయింది, పైన ఆయన మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి అయ్యాడు,
ఇప్పుడు మనం ఏం చేసినారు ఉదాని ప్రత్యేక హోదా ఇప్పుడు వచ్చే అవకాశాలు లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పేసి పెట్టారు కదా, లెటర్ పెట్టారు కదా. కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆ ప్యాకేజీ తీసుకున్నందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి డివైడ్ అయ్యారు. ఆ ప్యాకేజీ తీసుకున్నాడు కాబట్టి ఆయన నుంచి డివైడ్ అయ్యి ఈ ప్యాకేజీ ఎందుకు పాసిపోయిన లడ్డు అని చెప్పేసి అన్నారు. ఈయన అన్నారా లేదా? నేనేం మా ఓన్ వెనకేసుకొని రావట్లేదు, జగన్ గారిని వెనకేసుకొని రావట్లేదు, చంద్రబాబు గారిని వెనకేసుకొని రావట్లేదు. ఎవరైనా న్యాయం మాట్లాడితే న్యాయమే మాట్లాడదాం, అన్యాయంగా మాట్లాడినప్పుడు అన్యాయంగానే మాట్లాడదాం. స్పెషల్ స్టేటస్ వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది కదా. అమరావతి ఎక్కడ ఇచ్చారండి? ఎవరు తీసుకొచ్చారు? అడగలేక 2014 నుంచి ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు కదా, మనకంటే వెనకబడ్డ రాష్ట్రం బీహార్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది. మరి అప్పుడు అన్ని వెనకబడ్డ రాష్ట్రాలే, వెనకబడ్డ రాష్ట్రాలు ఊరుకోవు కదా. మీ ఒక్క రాష్ట్రం కోసం అని చెప్తే వాళ్ళు కూడా అడుగుతారు, అన్ని విభజించుకోవాలి కదా ప్రధానమంత్రి అన్న తర్వాత.